బయటికి ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలియదు. అండ్ 24 క్రాఫ్ట్స్లో ఏం క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో ఎంతమంది పనిచేస్తారు, ఈ మూవీకి ఎలా సెటప్ చేయాలి, అసలు ఏది జీరో నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, మేమందరూ ఉన్నాం కదా మనం చేద్దాము అన్నప్పుడు నేను ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు టీం అయిపోయాం. టీం అయిన తర్వాత భూపాల్లో షూట్ చేసాం. తెలియని ప్లేస్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే మేము ముందుగా తెలుసుకోకుండా అన్నోన్ పర్సన్స్ని నమ్మి మేము అక్కడికి వెళ్ళడం వల్ల మాకు నాతో పాటు నా టీం ఎస్పెషల్లీ షూట్కి భూపాల్ వచ్చిన టీం నరకం చూశారు యాక్చువల్ చెప్పాలంటే. బట్ నేను అనుకున్న వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా వీళ్ళతో నాకెందుకు, ఇది కాకపోతే ఇంకో సినిమా చేసుకుందాం అనుకుని వెళ్ళిపోయేదాన్ని. బట్ నన్ను నమ్మి ఫస్ట్ టైం ఎంఐ ప్రొడ్యూస్ చేస్తుంది, మన వంతు ఏమైనా సహాయం చేయాలి అంటే మనం ఇక్కడ ఉండి తనతో పాటు మనం ఈ మూవీని కంప్లీట్ చేసి వెళ్ళాలి అని నాతో పాటు ఆ కష్టం పడిన ప్రతి ఒక్కరికి తల ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారండి, ఫుడ్ దగ్గర, పడుకునే దగ్గర, రూమ్స్లో. అంటే ఫస్ట్ 10 days చాలా ఇబ్బంది పడిపోయారు టీం. అంత ఇబ్బంది పడుతూ కూడా ఏ రోజు షూట్ ఆపలేదండి. ప్రతిరోజు నైట్ నిద్ర లేకపోయినా కూడా అక్కడ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని పొద్దున్న 9 అయ్యేటప్పటికి ఫస్ట్ షాట్ పడేదండి మా దాంట్లో. సో అంత కష్టపడ్డారు టీం అంతా. సో నన్ను నమ్మి అంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నా టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. షూటింగ్ అంతా అయిపోవడం ఒక ఎత్తు, షూటింగ్ అయిన తర్వాత మూవీని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, మ్యూజిక్ సెట్ అయిపోయింది, మూవీ అంతా రెడీ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 6 months పైన అయింది మాది. మూవీ బయటకు వచ్చే టైంకి నాతో ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందరూ బిజీ అయిపోయారు, అందరూ వర్క్స్లో ఇదైపోయారు, మూవీని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లా. సో ఇంక నేను రాజీవ్ గారికి అడిగాను, సార్ ఏం చేద్దాము, ఆపేద్దామా లేకపోతే ఏం చేద్దాం, ఈ మూవీని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అన్నప్పుడు, లేదండి మనం అరేంజ్ చేద్దాం, రిలీజ్ చేద్దామని ఒక డేట్కి వెళ్ళాం. డేట్కి వెళ్ళిన తర్వాత మాకు టైం లేదు, అంటే ఇచ్చిన టైము రిలీజ్ డేట్కి ఒక 1 week ఎంతో ఉన్నప్పుడు, అరే మూవీ వస్తుందని నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలియదు, ఇంతమంది మనల్ని నమ్మి ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మూవీని ఇలా బయటికి తీసుకురాకూడదు. కొంతమంది అయితే యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తారా ఈ మూవీని అని అడిగారు మా టీంని. బట్ నావే నమ్మకత లేదు, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలామంది నమ్మకంగా ఉన్నారు. సో ఇలా కాదు, అందరికీ ఆన్సర్ చేయాలి అంటే మూవీని కొంచెం గట్టిగా ప్రమోట్ చేసుకుని ఇది ఒక సినిమా ఉంది అని చూపించాలి అని చెప్పి నుంచున్నప్పుడు డేట్ మార్చేసాం November 14th. నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేకుండా అయిపోయాయి. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ బయటికి తీసుకురావాలి, గట్టిగా తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, మొత్తం చీకట్లో ఉన్న టైంలో నీతో పాటు మేమున్నాం, నువ్వు ముందుకెళ్ళు, నేను సపోర్ట్ చేస్తామని ఇక్కడ ఉన్న టీం అంతా ఒక ఎత్తు. రిలీజ్కి నాకు వెనకాల నుంచున్న నాగార్జున అర్జున్, సర్కార్ అన్న అనేసి ఉన్నారు. సో వీళ్ళు నా వెనక నుంచుని నీకెందుకు ఏ సపోర్ట్ అయినా మేము ఇస్తాం, సినిమా ఎందుకు బయటికి రాదు, నువ్వు అనుకున్న దానికి డబల్ ఇస్తామని చెప్పి ఆ చీకట్లో ఒక లైట్ లాగా నా లైఫ్లోకి వచ్చారండి. సో వచ్చి మూవీని ఈరోజు ఇంత గట్టిగా నీ వెనుక మేము ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వబట్టి నేను ఈరోజు ఈ మూవీని ఇక్కడికి రిలీజ్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అండ్ సర్కార్ అన్న. సో వాళ్ళిద్దరూ లేరు అంటే ఈరోజు ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము మూవీ చేసేయడం చాలా ఈజీ అండి, దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఆ కష్టం నాతో రోజు వాళ్ళు పడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 week అయి ఉంటుంది వాళ్ళు పడుకుని కూడా. అర్జున్ కానీ, కిషోర్ కానీ, మా వెంకీ కానీ, వీళ్ళంతా 1 week నుంచి నిద్ర కూడా లేకుండా, అండ్ మన డైరెక్టర్ దేవేంద్ర గారు కానీ నిద్ర కూడా లేకుండా, ఓ పక్కనేమో ప్రమోషన్స్కి కెమెరా ముందు నుంచి ఉంటున్నాం, ఒక పక్కనేమో ఈ పోస్టర్స్ అని, క్యూబ్ వర్క్స్ అని, అన్ని వర్క్స్. ఎట్లా అంటే ఇంక నాతో పాటు వాళ్ళకి నిద్ర లేదు, తిండి లేదు, నా చుట్టూరే తిరుగుతున్నారు. సో మీరు లేకపోతే నేను లేను, ఈరోజు ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఎడిటర్ గారికి సినిమా ఇచ్చినప్పుడు, అంటే నేను ప్రవీణ్ IPS చేశాను మా సార్తో. సో అందరూ చెప్పేవారు వెరీ ఫాస్టెస్ట్ ఎడిటర్ అని చెప్పేవారు. ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్గా చేస్తారని చెప్పి సినిమా ఇచ్చిన తర్వాత, సార్ ఫస్ట్ కాపీ అంటే ఫస్ట్ ఒక రౌండ్లో వచ్చేస్తుంది కదా, అది వచ్చిన తర్వాత నాకు చెప్పండి అంటే, ఎందుకంటే నాకేం ఐడియా లేదు కదా, చేసేస్తారంటే ఆయన 1 weekలో ఫోన్ చేసి 2 versions రెడీ చేశాను రండి అంటే, ఏంటి అప్పుడే 2 versions 1 weekలో అయిపోయిందా అన్న. నేను ఏంటంటే చాలా టైం తీసుకుంటారేమో ఎడిటింగ్కి అట్లా అనుకున్నాం. తీరా వెళ్ళి చూసిన తర్వాత నాకు తెలియక మేమంటే సినిమాని ఒక లైన్గా కథ చెప్పుకుంటూ వచ్చేసాం అనమాట. అందులో ట్విస్ట్లు ఇవన్నీ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఆయన సెట్ చేసినప్పుడు నేను ప్రతి 2-3 షాట్లకు సార్ ఇక్కడ ఈ సీన్ కదా రావాలంటే, ఇలా కాదండి మీరు నన్ను ఏం క్వశ్చన్ చేయకుండా సినిమా అంతా చూడండి అప్పుడు చెప్పండి అని చెప్పారు. బట్ నాకు నా సినిమాని కొత్తగా చూపించిన ఎడిటర్ ఆయన. మనం కొత్తగా సినిమా చేసినప్పుడు ఆ సినిమాలో ఏదన్నా మనకి డౌట్లు ఉన్నప్పుడు అంటే ఇలాంటి ఎడిటర్ ఒకళ్ళు దొరికితే